శ్రీ ఆదిత్య కేరళ ఆయుర్వేద వైద్యశాల డాక్టర్ జోషి రాజేష్ BAMS కన్సల్టెంట్ ఆయుర్వేదిక్ ప్రాక్టీషనర్ ఆనించు వైద్య సేవలు దీర్ఘకాలిక వ్యాధులు మధుమేహం రక్తపోటు సోరియాసిస్ వాత వ్యాధులు పక్షవాతం సయాటికా మైగ్రేన్ సంతానలేమి మొదలగు వాటికి వైద్య సేవలు అందించబడును. హాస్పిటల్ నందు అందించు పంచకర్మ సేవలు అభ్యంగన బాష్పస్వేదం వమనం విరేచనం రక్త మోక్షణం నస్యకర్మ అక్షితర్పణం కటివస్తి జానువస్తి శిరోధార శిరోవస్తి. మా హాస్పిటల్ నందు అధునాతన ల్యాబ్ సౌకర్యం కలదు. శ్రీ ఆదిత్య కేరళ ఆయుర్వేద వైద్యశాల అద్దంకి రోడ్ దర్శి. దర్శి నియోజకవర్గం ముళ్లమూరులో ఈ రోజు శుక్రవారం మండల పరిషత్ కార్యాలయం వద్ద దర్శి నియోజకవర్గ స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం జరగ్గా జిల్లా కలెక్టర్ రాజాబాబుతో కలిసి దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి పాల్గొన్నారు. అలాగే జెడ్పీ CEO RDO పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రజలు వారి సమస్యలను అర్జీల ద్వారా విన్నవించుకున్నారు. సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపడతామని జిల్లా కలెక్టర్ రాజాబాబు అలాగే టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి అర్జీదారులకు తెలుపుతూ అర్జీలను సంబంధిత శాఖల అధికారులకు అందజేసి సత్వరమే పరిష్కరించాలని తెలిపారు. కార్యక్రమంకు ఇచ్చేసిన ప్రముఖులందరికీ స్థానిక నాయకులు బొకేలు అందజేసి స్వాగతించారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని అధిక సంఖ్యలో అర్జీదారులు పాల్గొన్నారు. అర్జీదారులు ఒక్కొక్కరుగా వచ్చి మీ అర్జీలను మండలంలో ప్రజా సమస్యలకి పరిష్కార వేదిక ఏర్పాటు చేసిన ముందు ఈ కార్యక్రమానికి విచ్చేసిన కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి అట్లాగే వేదిక మీద ఉన్న వివిధ ఆఫీసర్స్ కి అన్ని డిపార్ట్మెంట్స్ సంబంధించిన ఆఫీసర్స్ కి ప్రజలకి అందరికీ కూడా నా నమస్కారాలు. ముందుగా ఈ కార్యక్రమాన్ని ఇట్లా ప్రతి నియోజకవర్గంలో ఎంతో స్పీడ్ గా అడ్మినిస్ట్రేషన్ చేస్తూ చేపట్టిన కలెక్టర్ గారికి ముందుగా ధన్యవాదాలు. ఎందుకంటే మన జిల్లా కలెక్టర్ గారు వచ్చాక పరిపాలన చూస్తే చాలా వేగవంతంగా అట్లాగే ప్రజలకు అందుబాటులో ఉంటాం కానీ అండ్ ప్రతి సమస్యని కూడా ఇమీడియట్ గా సాల్వ్ చేసేవైతే ఆన్ ద స్పాట్ చేపించడం కానీ సంబంధిత డిపార్ట్మెంట్ కి వెంటనే అది పంపించి అది చాలా అభినందనీయం. అట్లాగే జాయింట్ కలెక్టర్ గారు కూడా ఏమాత్రం డిలే చేయకుండా ఏదన్నా ప్రాబ్లమ్స్ చెప్పినా పర్సనల్ గా తీసుకొని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది రాకుండా జెన్యూన్ గా ఆ ప్రాబ్లమ్ రిజాల్వ్ చేయడంలో అందరూ మన జిల్లాలో అట్లా ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి ఆఫీసర్స్ ఉండటం చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా ఇవాళ వచ్చిన అర్జీలు చాలా వరకు మండలంలోవి రెవెన్యూకి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి. ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్టుగా చాలా సంవత్సరాలుగా చాలా మంది ప్రజలు ఇన్వాల్వ్ అయిన ప్రాబ్లమ్స్ మేజర్ గా వాళ్ళు టేకప్ చేశారు. వాళ్ళకి త్వరలో సొల్యూషన్ చూసేలాగా మాట ఇచ్చున్నారు. భీమవరం గాని కెల్లంపల్లి పసుపుగల్లు ఇక్కడ ఉన్న ప్రజల ల్యాండ్ ఇష్యూస్ అట్లాగే ఇంకేదన్నా ఆన్లైన్ సంబంధిత వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నా అలాగే కొంతమంది నీటి సమస్య గురించి కల్వర్ట్ గురించి రోడ్లు డ్రైన్ల గురించి కూడా అన్ని అర్జీలు ఇచ్చున్నారు. అన్ని కూడా ప్రతిదీ వాళ్ళకి సంబంధించిన ఆఫీసర్స్ తో మాట్లాడేది ఎప్పుడు ఎట్లా టేకప్ చేయొచ్చు ఏ స్కీమ్ లో మనం వీటికి సొల్యూషన్ తీసుకురావచ్చు అన్నట్టుగా చూసారు సార్. ఇక్కడ ఇవాళ మీరు చూస్తుంటే అన్ని మండలాల్లో కన్నా ఇక్కడ ఎక్కువ మేజర్ ఇష్యూస్ అది కూడా ఎక్కువ మంది పీపుల్ బెనిఫిట్ అయ్యే గ్రూప్ ఆఫ్ ప్రాబ్లమ్ అది ఉంది సార్. అది మీరు త్వరగా టేకప్ చేసి అది సొల్యూషన్ చూపిస్తే చాలా మంది కామన్ పీపుల్ ప్రజలు ఎంతో కాలంగా సాగులో ఉండి బట్ ఏదో ఒక ప్రాబ్లం గత ప్రభుత్వం కానీ అంతకుముందు కానీ ఆక్యుపై చేసి లేదా వాళ్ళని ఏదో ఇబ్బంది పెట్టి ఉంది సార్. అది రిజాల్వ్ చేస్తే చాలా మందికి మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు. అండ్ ఇవాళ మీకు ఇచ్చిన అర్జీలన్నీ కూడా త్వరగా సాల్వ్ అవ్వాలని కోరుకుంటున్నా. అది మళ్ళీ మీతో నేను ఫాలో అప్ అయ్యి చూస్తాను సార్. అండ్ థ్యాంక్ యూ జాయింట్ కలెక్టర్ గారు ఫర్ దిస్ ప్రోగ్రామ్. అందరికీ ఇట్లాగే ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి ఒక ప్రభుత్వం ఏంటంటే ప్రజల సమస్యలు అర్జీలు తీసుకోవడమే కాదు అవి వెంటనే రెస్పాండ్ అవ్వడానికి మేము కష్టపడుతున్నాము అని ప్రభుత్వం మీద నమ్మకం కల్పిస్తూ పనిచేస్తూ ముందుకెళ్తున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చిన ఆఫీసర్స్ అందరికీ ముఖ్యంగా కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి ధన్యవాదాలు.